వ్యాసుడు 3 సంవత్సరాలు కష్టపడి మహాభారత గ్రంథాన్ని పూర్తి చేశాడు. ఈ మహాభారత గ్రంథాన్ని స్వర్గలోకంలో చెప్పడానికి నారద మహర్షిని ఎంచుకున్నాడు. పితృలోకంలో చెప్పడానికి దేవలుణ్ణి, గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాల్లో చెప్పడానికి శుకుణ్ణి ఎంచుకున్నాడు. సర్పలోకంలో చెప్పడానికి సుమంతుణ్ణి ఎంచుకున్నాడు. ఇక మానవ లోకంలో చెప్పడానికి వైశంపాయుణ్ణి ఎంచుకున్నాడు. పూర్వం దేవాసురుల మధ్య భీకర సంగ్రామం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగింది. ఈ మహా సంగ్రామంలో భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. ద్రోణాచార్యుడు 5 రోజులు యుద్ధం చేశాడు. ఇక కర్ణుడు 2 రోజులు యుద్ధం చేశాడు. శల్యుడు అర్ధరోజు యుద్ధం చేశాడు. మిగిలిన అర్ధరోజు భీముడు సుయోధనుల మధ్య భీకర యుద్ధం జరిగింది. శమంత పంచకం అనే ప్రదేశంలో ఈ భీకర యుద్ధం జరిగింది. పరశురాముడు మదించిన ద్వేషంతో 21 మార్లు క్షత్రియులను ఓచకోత కోశాడు. దీంతో పరశురాముడిచే చంపబడిన క్షత్రియుల యొక్క రక్తం ఆ ప్రదేశంలో 7 పాయలుగా పారింది. అలా పారిన ఆ రక్తంలో పరశురాముడు తన తండ్రి యొక్క పితృతర్పణాలు విడిచాడు. దీంతో పరశురాముడి కోపం చల్లారింది.